ఇదిగో నీ కోపం చల్లార్చుకో, కానీ ఇంటికి పదమ్మా. ఇలా అలిగి వెళ్ళడం మంచిది కాదు. అమ్మా నీకు దండం పెడతాను. దమయంతిని చూడు, కొంచెం ఏడ్చి ఏడ్చి పాపం ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. కళ్ళు వాచిపోయాయి. కనికరించమ్మా. ఇదిగో దీంతో నీ కోపాన్ని శాంతపరచుకో. సరే, ఆ కర్ర ఇలా ఇవ్వు. ఏంటిది నానమ్మ? పెదనాన్న మీదే కర్రెత్తుతారా? తప్పుకో. మా జీవితాలు నరకప్రాయం చేసింది చాలక మళ్ళీ నాకు క్షమాపణలు చెప్పడానికి వచ్చావా? సంతోషించి చూడరా, దీని పరిస్థితిని చూడరా. నా మనవరాలి మీద నిందలు మోపుతారా? నిందలు మోపుతారా? మంచి పని అయింది. గొన్నేనుగు లాంటి తన కొడుకునే శిక్షిస్తోంది. నేను ముందు వెళ్ళుంటే ముందు నన్ను శిక్షించేది. ఇప్పుడు కనీసం ఈ ముసల్ది తన కోపాన్ని ఈయన మీద చూపిస్తోంది. నేను తర్వాత వెళ్ళి బతిమాలుకుంటాను. నానమ్మ కొట్టొద్దు. ఇంకోసారి నానమ్మ ఇలా రోడ్డు మీద కొడితే బాగుంటుందా చెప్పు. కొట్టనివి సంతోషి, తప్పు చేశాను కదా, అనుభవిస్తాను. మమ్మల్ని క్షమించమ్మా. ఈ కాళ్ళు పట్టుకుంటాను. ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా. కావాలంటే నన్ను కూడా శిక్షించండి అత్తయ్య గారు, కానీ మీరింటికి రావాలి. మాకు తెలుసు అత్తయ్య గారు మేం చేసిన తప్పేంటో. మేమెవరూ క్షమార్హులం కాదు. ఇప్పుడు మా కళ్ళు తెరుచుకున్నాయి. మరోసారి ఇలాంటి తప్పు చెయ్యం. మమ్మల్ని క్షమించు సంతోషి. ఇంటికి పదండి అత్తయ్య గారు. ఇంత పెద్ద పిల్లాడి మీద చెయ్యెత్తాను. నాకు ఆ హక్కు ఉందనుకుంటే క్షమాపణలు అవసరం లేదు. ఒక్క విషయం దమయంతి, నువ్వు నీ కూతురు మీద ఉన్న ప్రేమతో ఇంత గుడ్డిదానివి కూడా కాకూడదు. అందుకు నువ్వు మంచి చెడుల తేడాను కూడా మర్చిపోయావు. సంతోషి ఏ తప్పు చేయకపోయినా తనను దోషిగా నిలబెట్టావు. ఇది సరైన పని అంటావా? ఇక మీరు వెళ్ళిపోండి. మీ గొడవ మీరు చూసుకోండి. అలాగే మమ్మల్ని బతకనివ్వండి. లేదు అత్తయ్య గారు, మిమ్మల్ని విడిచి మేము సంతోషంగా ఎలా ఉండగలం? ఇంటికి రండి. నా నగలు గనుక తాకట్టు పెట్టకపోతే ఈ ముసల్దాన్ని గంగలోకి తోసేసేదాన్ని. సంతోషి, అమ్మా సంతోషి, నువ్వైనా ఈ పెద్దమ్మను క్షమించమ్మా. అయ్యో, నీ మీద ఆ దరిద్రపు ఆరోపణలు చేసినప్పుడు నా మతి భ్రమించిందమ్మా. క్షమించమ్మా. నువ్వే అమ్మకు నచ్చ చెప్పు. నేను అమ్మను వదిలి ఉండలేనమ్మా. క్షమించొచ్చు కదా నానమ్మ. చూడండి పెద్దమ్మ ఎలా బ్రతిమాలుతున్నారు. అయినా తన తప్పును ఒప్పుకుంటున్నారు కదా. మీరు కూడా కోపం వదిలేయాలి. అచ్చం మీ అమ్మ లాంటి దానివే. మంచిని గుర్తుంచుకుంటావు, చెడుని మర్చిపోతుంటావు. కాంటీ ఏంటి? ఇవే వంటలు? కాంటినెంటల్, ఇటాలియన్, చైనీస్ ఇవన్నీ వండాలి. అంటే నూడిల్స్, పాస్తా, పిజ్జా, దాంతోపాటు గార్లిక్ బ్రెడ్ వితౌట్ బటర్. అర్థమైందా ఏమేం చేయాలో? పుష్పగారు చెప్పు. అది పట్టా అంటే? పత్తా కాదు, పాస్తా. అదే పాస్తా, పిజ్జా ఇవేవి నాకు చేయడం చేత కాదు. నేనైతే ఎప్పుడు చూడలేదు కూడా. పేర్లే మొదటిసారి వింటున్నాను. ఈ వంటలన్నీ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అయితే నేర్చుకో. ఒక్క విషయం గుర్తుంచుకో, డిన్నర్ టైంకి రెడీగా ఉండాలి. ఇక నీ బుర్ర పిచ్చి పిచ్చి ఆలోచనలతో నింపకుండా పని మొదలుపెట్టు. ఇదిగో లిస్ట్ తీసుకో. నేను చేయాల్సిన పనులు చాలా మిగిలిపోయాయి. అమ్మా, నేను సహాయం చేస్తానుగా, ఈజీనే. నిజంగా? దిగులు పడకు. ధన్యవాదాలు కాకా. చూడమ్మా, ఇది టోపు. చూడ్డానికి పన్నీర్లా ఉంటుంది, కానీ ఇది సోయాతో తయారు చేస్తారు. ఇది పాస్తా. చూడమ్మా, రుచి చేతుల్లో ఉంటుంది, భోజనంలో ఉండదు. నువ్వు భారతీయ వంటలు ఎంతో అద్భుతంగా వండుతావు. ఇక ఈ విదేశీ వంటలు చేయడం చాలా తేలిగ్గా చేస్తావు, బ్రహ్మాండంగా వండుతావు.
అయ్యో సార్, మీరా? రండి రండి రండి. సారీ, అది యాక్చువల్లీ నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి. ఇవ్వండి, తెచ్చిస్తాను. వద్దు కాక, థ్యాంక్స్, నేనే తీసుకుంటానులేండి. అన్నట్టు నేను కూడా మీకు సహాయం చేస్తాను వంటలు చేయడంలో. మీకు ఇవన్నీ వండటం వచ్చా? రాదు, చేయడం రాదు. కానీ ఒకటి, నా ఈ చిట్టి డబ్బాలో ప్రపంచం మొత్తంలోని మంచి మంచి రెసిపీలు దాగున్నాయి. ఇందులోనా? అవును. మరి మొదలు పెడదామా? కానివ్వండి. మీరు చెప్తూ పండి, నేను చేస్తూ పోతాను. అయ్యో, అందులో కరివేపాకు వేయరు. మీరు కంగారు పడకండి. కరివేపాకు వంటల్ని మరింత రుచికరం చేస్తుంది, పాడు చేయదు. అవి మన వంటలైనా విదేశీ వంటలైనా సరే. మీరు రుచి చూసి చెప్పండి నేను ఎలా వండానో. చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. అమ్మ, నీ చేతిలో ఏదో మాయ ఉంది. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ఇవి తీసి తులసి ఆకులు దీనిలో వేస్తే కొత్త రుచి వస్తుంది. మీకు నాతో పని లేకపోతే నేను బయటికి వెళ్ళనా? ఇక్కడైతే ప్రస్తుతానికి మీకేం పని లేదు. నేను బయటికి వెళ్ళి చూస్తాను. ఏ సంతోషి, త్వరగా కానివ్వు, సమయం చాలా తక్కువగా ఉంది. త్వరగా కానివ్వండి, గెస్ట్లు వచ్చే టైం అయింది. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? పుష్ప గారు, అంతా సిద్ధమేనా? సూపర్బ్ గా ఉంది. ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. కాకపోతే పుష్ప గారు, డీజే విషయం ఏమైంది? అది నేను ఆ కార్నర్లో ఫిట్ చేయమని చెప్పాను. ఓకే, బాగుంది. సరే, నేను ఒకసారి వంట సంగతి చూస్తాను. అవసరం అనుకుంటే పిలవండి, వస్తాను. తప్పకుండా. ఎస్ సార్. ఓకే సార్. సూపర్. సంతోషి, మీరు నిజానికి ఏదైనా కుకింగ్ షోకి వెళ్ళి ఉండాల్సిందే. విదేశీ వంటలకి ఇండియన్ టేస్ట్ ఎలా ఇవ్వాలో మీ నుంచే నేర్చుకోవాలి. ఇట్స్ అమేజింగ్. పనీర్లో కరివేపాకు, అలాగే పాస్తాలో తులసి అండ్ గార్లిక్ బ్రెడ్ తో పాటు పచ్చిమిర్చి. హో, వాట్ ఏ కాంబినేషన్. వెరీ నైస్. ఐఎమ్ ఇంప్రెస్డ్. సంతోషం, మీరు చూస్తూ ఉండండి, ఇవి ఒరిజినల్ కంటే బాగుంటాయి. ఇక బయట వచ్చిన గెస్టులందరూ లొట్టలేస్తూ ఉండిపోతారు.